ఈ రోజు మన డే 70 అండ్ 71 ఆఫ్ బీయింగ్ కన్సిస్టెంట్. అండ్ ఈ రోజు మన వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసి ఫుల్ అప్పర్ బాడీ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అట్లా ఒక చిన్న డీటాక్స్ డ్రింక్ తీసుకొని వర్కౌట్ కి అయితే వెళ్ళిపోయినా. నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసుకుని ఇక 2 days నుంచి చాలా బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు, కానీ ప్రతి ఒక్క వీడియో నేను షూట్ చేసుకున్నా. అండ్ ఈ రోజు వర్కౌట్ వచ్చేసి నేను షోల్డర్ కి ఒక 2 వేరియేషన్స్, చెస్ట్ కి 2 వేరియేషన్స్ అండ్ బ్యాక్ కూడా ఒక 2 వేరియేషన్స్ చేసిన. అండ్ ఆర్మ్స్ కి వచ్చేసి 1 వేరియేషన్ చేసిన, అది కూడా ఒక 3 sets. వర్కౌట్ తర్వాత చిన్న ఫ్లెక్స్ చేసుకునే మధ్య పోజింగ్ కూడా చాలా బెటర్ అయింది. పోజింగ్ తర్వాత నేను నా స్టెప్ కౌంట్ కూడా జిమ్ లోనే కంప్లీట్ చేసిన. ఇంకా చాలా తక్కువ రోజులే ఉంది కాబట్టి నేను ఇంక్లైన్ థ్రెడ్మిల్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంక్లైన్ థ్రెడ్మిల్ తర్వాత చిన్న క్రాస్ ట్రైనర్ కూడా ఎక్కేసి ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినా. వచ్చిన పోస్ట్ వర్కౌట్ మీల్ కూడా కంప్లీట్ చేసుకొని నేను నైట్ స్టెప్ కౌంట్ కంప్లీట్ చేద్దామని వేరే ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోయినా. డైలీ అక్కడికి వెళ్ళి నేను నా స్టెప్ కౌంట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాయి. స్టెప్ కౌంట్ కంప్లీట్ అయిపోగానే ఇంటికి వచ్చిన లాస్ట్ మీల్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక ఈ వీడియోస్ నా డే 71 రోజు షూట్ చేసినాయి అనమాట. ఈ రోజు నా రెస్ట్ డే అండ్ 1400 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాం, మీ అందరికీ తెలిసినట్టే. అండ్ అట్లనే ఈవినింగ్ మనం టెంపుల్స్కి వెళ్ళిపోయి కొంచెం పీస్ఫుల్ గా మంచి టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినా. ఇక ఈ రోజు టెంపుల్కి వెళ్ళి ఆ క్రౌడ్ చూసేదాకా తెలియదు నాకు ఏకాదశి అని చెప్పి. చాలా క్రౌడ్ అయితే ఉండే. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చే దారిలో నా మీల్ కూడా తినేసి ఉండే. ఇక ఈ రోజు వీడియో కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టుడైతే మర్చిపోకు మామ.